తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లు తమ స్వార్థం కోసం తల్లి లాంటి దేశానికి ద్రోహం చేస్తున్న వాళ్ళు ఎక్కువైపోయారు. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో మొదలు పెడితే ఇప్పటి వరకు పాక్ కోసం పనిచేస్తున్నట్లు భావిస్తున్న 12 మంది గూఢాచారులు బయటపడ్డారు. భారత్ పాక్ యుద్ధం తర్వాత పోలీసులు, నిఘా వర్గాలు, ఇతర అధికారుల చేతికి వీరు చిక్కారు. వీరంతా హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు కావడం గమనార్హం. ఆ 12 మంది గురించి విషయాలు బయటకు వస్తున్నాయి. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ను మోకాళ్ల మీద కూర్చోబెట్టిన భారత భద్రతా బలగాలు ఇప్పుడు నట్టింట్లో నక్కిన దేశద్రోహుల పని పడుతున్నాయి. ఇండియాలో ఉంటూ ఇక్కడ తిండి తింటూ శత్రుదేశం కోసం పనిచేస్తున్న కాలనాగులను కథ తేల్చే పనిలో పడ్డాయి. గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి ఆట కట్టిస్తున్నాయి. పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేస్తున్న 12 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇందులో 4 హర్యానాకు చెందినవారు కాగా 3 పంజాబ్, 1 ఉత్తరప్రదేశ్కు చెందినవారు ఉన్నారు. సున్నిత సమాచారాన్ని పాక్కు చెరవేస్తున్న ఆ 12 మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. భారతీయులకు సొంత దేశం పైకి ఎగదోసేలా పాకిస్తాన్ కుట్రలు పన్నింది. అందులో భాగంగానే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్పై పాక్ ఐఎస్ఐ దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న పాకిస్తానీ గూఢచరుల అరెస్టుల సంఖ్య ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో పాకిస్తాన్ గూఢచర్య ఆనవాళ్లు విరివిగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారత్లోని పాక్ నిఘా సంస్థ కోసం పలువురు పనిచేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. సెక్యూరిటీ గార్డు, విద్యార్థి, వ్యాపారి, యూట్యూబరు వంటి వారు దాయాది దేశానికి ఉప్పందించే వ్యవహారాల్లో ఆరితేరిపోయినట్లు గుర్తించిన దర్యాప్తు అధికారులు పాక్ గూఢచర్య నెట్వర్క్పై ఉక్కుపాదం మోపుతున్నారు. 2 వారాల వ్యవధిలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా 12 మందిని అరెస్ట్ చేశారు. పంజాబ్లో 6, హర్యానాలో 5, ఉత్తరప్రదేశ్లో 1 అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో 2 మహిళలు కూడా ఉన్నారు. హర్యానాకు చెందిన మహిళా యూట్యూబర్ ఏకంగా ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయ అధికార ఎహసాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్తో సంబంధాలు ఉండడం విశేషం. గూఢచర్యం ఆరోపణలపైనే ఈ నెల 13న రహీంను మన దేశం బహిష్కరించింది. నిందితులంతా మన దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులకు అందించారన్న విషయం ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చింది. యూట్యూబ్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా ఇందుకు తాజా ఉదాహరణగా తెలుస్తోంది. ఇకపోతే ట్రావెల్ విత్ జేవో అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతోన్న ట్రావెల్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రా హర్యానాలో హిసార్ వాసి. భారత సైనిక సమాచారాన్ని పాకిస్తాన్తో పంచుకున్నందుకు ఆమెను గత వారం అరెస్ట్ చేశారు. 33 ఏళ్ల జ్యోతి పాకిస్తాన్ హైకమిషన్ అధికారితో నేరుగా సంప్రదింపులు జరిపినట్టు గుర్తించారు. అలాగే 2 సార్లు పాకిస్తాన్ను సందర్శించిందని పోలీసులు తెలిపారు. పాకిస్తాన్ నిఘా అధికారులు ఆమెను భారతదేశంలో తమ అసెట్గా అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. పాకిస్తాన్కు గూఢచర్యం చేస్తూ అరెస్టైన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పహల్గామ్లో ఉగ్రదాడి జరగడానికి కొద్ది రోజుల ముందు ఆమె ఆ ప్రాంతానికి వెళ్లినట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఆ సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చెరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. విచారణ సమయంలో ఆమెలో ఎటువంటి పశ్చాత్తాపం కనిపించలేదని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ ప్రచురించిన కథనంలో వెల్లడైంది. పైగా ఆమె తన వాక్ స్వాతంత్ర్యాన్ని వినియోగించుకుంటున్నట్టు చెప్పిందని తెలిసింది. పాకిస్తాన్ అనుకూల ప్రచారాన్ని వ్యాప్తి చేయాలని ఆమెకు ఆదేశాలొచ్చాయని, ఇదో కొత్త తరహా యుద్ధతంత్రమని అధికారులు వెల్లడించారు. ఆమె కోల్కతాలోని ప్రధాన రక్షణ స్థావరాలను, కొన్ని ప్రదేశాల వీడియోలను చిత్రీకరించిందని వెల్లడైంది. హుగ్లీ జిల్లా షియోరాఫులిలో జ్యోతి మల్హోత్రా ఓ వివాహానికి హాజరైనట్లు అధికారులకు తెలిసింది. దీంతో ఆ కుటుంబంతో ఆమెకున్న సంబంధం, ఆమెను ఆ వివాహానికి ఎందుకు ఆహ్వానించారనే దర్యాప్తు చేస్తున్నారు. ఆమె పలుమార్లు పాకిస్తాన్లో, ఓసారి చైనాలో పర్యటించారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు ఏ పాకిస్తాన్ వ్యక్తి తప్పు లేదని ఓ వీడియోలో ఆమె పేర్కొనడం గమనార్హం. ఆపరేషన్ సింధూర్ అనంతరం నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో ఆమె ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలోని అధికారి డానిష్తో టచ్లో ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు. అతనితో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయని, ఆమెను అతడు ట్రాప్ చేసినట్లు గుర్తించారు. ఇదిలా ఉంటే భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతోన్న వేళ
పాకిస్తాన్కు గూఢచర్యం చేస్తున్నాడన్న ఆరోపణలపై హర్యానాకు చెందిన దేవేంద్ర సింగ్ దిల్లాన్ అనే విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. పటియాలా మిలిటరీ కంటోన్మెంట్కు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని, ఫోటోలను పాక్ అధికారులకు చేరవేసినట్లు విచారణలో తేలింది. దేవేంద్ర సింగ్ ధిల్లాన్ అనే యువకుడు పటియాలాలోని ఖల్సా కాలేజీలో పొలిటికల్ సైన్స్ చదువుతున్నాడు. మే 12న తన ఫేస్బుక్ ఖాతాలో గన్, పిస్టోల్ చిత్రాలను పోస్ట్ చేశాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. దేవేంద్ర సింగ్ గత ఏడాది నవంబర్లో కర్తార్పూర్ కారిడార్ ద్వారా పాక్కు వెళ్లి అక్కడి ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులతో భారత్కు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నట్లు అధికారులు గుర్తించారు. పాటియాలా మిలిటరీ కంటోన్మెంట్ చిత్రాలతో సహా ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అధికారులతో సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నాడని విచారణలో బయటపడింది. మరోవైపు హర్యానాలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే 24 ఏళ్ల నౌమాన్ ఇలాహీని కొన్ని రోజుల క్రితం పానిపట్లో అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ రాయబార కార్యాలయ ఉద్యోగులు అతన్ని ఖైరానాకు చెందిన ఉగ్రవాది ఇక్బాల్ ఖానాకు పరిచయం చేసినట్టు గుర్తించారు. అతను పాకిస్తాన్లోని ఐఎస్ఐ హ్యాండ్లర్లతో టచ్లో ఉన్నట్టు గుర్తించారు. ఇస్లామాబాద్కు సమాచారం ఇవ్వడానికి తన బావమరిది ఖాతా ద్వారా పాకిస్తాన్ నుంచి డబ్బును స్వీకరించాడని విచారణలో వెలుగు చూసింది. అలాగే ఇంటెలిజెన్స్ ఇన్పుట్ల ఆధారంగా మే 16న హర్యానాలోని నుహ్లో అర్మాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో అతను పాకిస్తాన్కు సున్నితమైన సమాచారాన్ని తరలిస్తున్నట్లు నిఘా అధికారులు గుర్తించారు. ఈ మేరకు కీలక ఆధారాలు లభ్యమయ్యాయని, నిందితుడి నుంచి మరిన్ని వివరాలు సేకరించేందుకు దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్న పలువురు భారతీయుల్ని అధికారులు గుర్తించి ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఇండియాలో ఉంటూ ఇక్కడి రహస్యాలు పాకిస్తాన్కు చేరవేస్తున్న ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వ్యాపారవేత్తను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉరాంపూర్లో నివాసం ఉంటున్న బిజినెస్ మ్యాన్ షెహజాద్ పాకిస్తాన్కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ తరపున పనిచేస్తున్నట్లు ఎస్టీఎఫ్ గుర్తించింది. బట్టలు, కాస్మెటిక్స్, మసాలాలు వంటి వస్తువులను షెహజాద్ ఇండియా నుంచి పాక్కు స్మగ్లింగ్ చేసేవాడు. వీటి ద్వారానే కీలక సమాచారం మొత్తం ఐఎస్ఐకు చేరవేసేవాడనే ఆరోపణలు ఉన్నాయి. యూపీలోని పలు పట్టణాలతో పాటు రాంపూర్ నుంచి కొంతమంది యువకులను ఐఎస్ఐ కోసం రిక్రూట్ చేశాడు. కాగా జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని అతను పాక్ నిర్వాహకులకు అందజేశాడని ఎస్టీఎఫ్ తెలిపింది. అతను అనేకసార్లు పాకిస్తాన్కు వెళ్లినట్టు గుర్తించారు. సౌందర్య సాధనాలు, దుస్తులు, సుగంధ ద్రవ్యాల అక్రమ రవాణా పేరుతో సున్నితమైన సమాచారాన్ని పాక్కు చేరవేశాడని పోలీసులు తెలిపారు. మరోవైపు పంజాబ్లో పాకిస్తాన్ గూఢచరుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. జలంధర్లో గుజరాత్ పోలీసులు జరిపిన దాడిలో మొహమ్మద్ ముర్తజా అలీని అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేస్తున్నాడని నిఘా వర్గాలు గుర్తించి స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో అతన్ని అరెస్ట్ చేశారు. తాను స్వయంగా అభివృద్ధి చేసిన మొబైల్ యాప్ ద్వారా దేశానికి చెందిన కీలక సమాచారాన్ని ఐఎస్ఐకి చేరవేస్తున్నాడని గుర్తించారు. అతని వద్ద నుంచి 4 మొబైల్ ఫోన్లు, 3 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. గజాలా, యామిన్, మొహమ్మద్ను ఇలాంటి గూఢచర్య ఆరోపణలపై పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న పాకిస్తానీ గూఢాచారుల అరెస్టుల సంఖ్య ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇండియాలో పుట్టి పెరిగి పాకిస్తాన్ కోసం పనిచేస్తున్న స్వదేశీ దొంగలను గుర్తించడంలో నిఘా వర్గాలు నిమగ్నం అయ్యాయి. ఇలాంటి వారి కోసం ఆపరేషన్ సింధూర్ తర్వాత మరింత తీవ్ర శోధన ప్రారంభమైంది. యూట్యూబర్ ముసుగులో, వ్యాపారి ముసుగులో పాకిస్తాన్కు వెళుతూ సున్నిత సమాచారాన్ని చేరవేస్తున్న వారిని కటకటాల్లోకి పంపేందుకు నిఘా వర్గాలు, భద్రతా దళాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇది వాల్టి బర్నింగ్ ఇష్యూ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.